ఏంటి మీ ప్రాబ్లం చెప్పండి. ఆమె మ్యారేజ్ చేసుకున్నప్పుడునాక 2 నెలలేమో బాగా హ్యాపీగా అనేది ఉన్నాం మేడం. 2 నెలలనాక అనేది ఆషాఢ మాసం అన్న వాళ్ళ మదర్ ఇంటికి అనేది వెళ్ళి వచ్చినప్పుడునాక కొద్దిగా సమస్యలు మేడం, గొడవలు పడడము, ఇది పోవడము, మళ్ళీ అనేది అంటూ ఎవరినన్నా అనేది మళ్ళీ పెద్ద మనుషులు పిలుచుకోవడము, మళ్ళీ వాళ్ళకి నచ్చజెప్పి మళ్ళీ పిలుచుకొని రావడము, ఇట్లా అనేది అంటూ చేస్తూనే ఉన్నాం మేడం. ఇంకా ఆమె అనేది అంటూ పట్టుగా అనేది అంటూ ఉండడం మేడం. వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ అమ్మ నాయన కానీ ఏదైనా కానీ వస్తే గన రామ్మ అంటే గన వెళ్ళిపోవడం మేడం. ఇంట్లో మొగుడు ఉన్నాడు, ఎక్కడికన్నా పోయినాడు, అడిగి పొమ్మంటే పోదాము అనేది అంటూ లేదు మేడం. మళ్ళీ ఒక బాబు అన్న అయితే గన మా సంసారము బాబు గన అప్పుడన్నా తెలుసుకొని పట్టుగానే నిలబడుతుంది అని అన్నిట్లని. ఒక బాబు అయ్యే వరకు సమస్య అనేది పోరాడుతూనే ఉన్నాం. గొడవలు పడడము, పోవడము, మళ్ళీ పిలుచుకొని రావడము, ఇట్లా అంటూ చేస్తా ఉన్నా కానీ ఇదేనో లాస్ట్కి అనేది అమ్మ వాళ్ళు లేదు వారుగా ఉంటే వస్తాము అని చెప్పింది మేడం. వారుగా ఉన్నా కానీ అంటూ కానీ సంతోషం అనేదే లేదు మేడం. ఏదో ఒక దానికి అనేది గొడవలు అనమాట. వాళ్ళు మా అమ్మ నాన్న అనేది ఏ విధంగా అనేది చెప్తే కానీ ఆ విధంగానే నడుచుకుంటుంది మేడం. మొగుడు అనేది అంటూ 1 మాటకు అనేది విలువిద్దాము, మొగుడు అనేవాడు ఉన్నాడు కదా, వాడు చెప్తే గన పోదాము, లేదంటే గన లేదు అనే సమస్య ఏమీ లేదు. మా అమ్మ మా నాయన ముఖ్యము, నువ్వేం ఇదేం లేదు, నేను వాళ్ళ మాటే వింటాను, వాళ్ళు చెప్పినట్లే వింటాను, నువ్వు కానీ వినేట్లు అంటే వినొచ్చు, లేదంటే నువ్వు అనేది అవసరం లేదు, ఇట్లా అనేది డిస్కషన్లు అనేది అంటూ పెట్టడం మేడం. 5 నెలల్లో మీ అమ్మ నాన్న మిమ్మల్ని ఎందుకు తరిమారు? 5 నెలలు గర్భవతప్పుడు మీ అమ్మ నాన్న ఎందుకు తరిమినారు? ఇద్దరిని, నన్ను ఒకదానే కాదు నిన్ను నన్ను ఇద్దరు తరిమినారు. ఎందుకు తరిమినారు మేడం? గొడవ పెట్టుకొని పోవడము మాకు అనేది నచ్చలేదు, మీకు ఒక ఇది ఉంటే కన్నా మీరు అనేది ఆడని బతుక్కోండి, మాకు అభ్యంతరం లేదని అంటే వారుగా పిలుచుకొని పోయినాను మేడం. ఏం గొడవ అనేది ఏం వీళ్ళమ్మ గన వచ్చి ఇంట్లో అనేది అంటే ఎట్లా అంటే అట్లా అనేది అంటూ గొడవ అనేది. మా అమ్మ నాయన ఏం చెప్పారు నీకు? ఏం చెప్పారు? ఏం చేశారు? ఎట్లా అంటే అట్లా అనేది సుఖాగా అనేది మాట్లాడి నీకు ఏం జరిగి ఉంటుంది మేడం మా మధ్యలో? మీ అమ్మ మీ నాయన కట్నం కోసము నువ్వు డబ్బులు తేలేదని చెప్పి మీ అమ్మ నన్ను అడగచ్చునా? ఈ అమ్మాయిని ఎందుకు వదలవు? నువ్వు ఎందుకు వదిలేసావు? ఏం అనేది అంటూ రాలేదు మేడం కాపురానికి. ఇప్పుడు నేను అందంగా లేదు, బాగాలేదు అని చెప్పేసి అని చెప్తాడు మేడం. చెప్పాయి అంటే పెళ్లి చేసే ముందు నేను అనలేదు మేడం, ఇవన్నీ కల్పితాలు మేడం. నేను హీరో మాదిరిగా ఉన్నాను అనలేదు. వాళ్ళ ఆ పాప అని మేడం. హీరో లాగా ఉన్నావో జీరో లాగా ఉన్నావో అది వేరే విషయం. నువ్వు పెళ్లి చేసే ముందు పెళ్లి కూతురుని పక్కన ఉంది కదా, అది అమ్మాయిని చూసావే లేదా? పెళ్లి చూసుకుని నేను దాని తర్వాత తాళి కట్టావు కదా. నేనంటూ అమ్మాయి బాగలేదు నేను చెప్పలేదు మేడం, వాళ్ళు అనడమే మేడం, నేను మటుకు చెప్పలా మేడం. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.